సార్ సత్యమూర్తి గారు, ఈరోజు జర్నలిస్టులందరూ కూడా బాధపడాల్సిన అంశం. ఈవెన్ ఏదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పేవి, మాట్లాడేవి మీడియా సంస్థలే అంటారు. అలాంటి మీడియా సంస్థలపైన ఈరోజు దాడి జరిగింది. సో అసలు సమాజం ఎక్కడికి పోతుంది? మీ అభిప్రాయం ఏంటి సార్ ఈరోజు జరిగినటువంటి ఘటన పైన? ముందుగా స్వేచ్ఛ బలవన్మరణానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేయాల్సిన సందర్భం. అదేవిధంగా మహా న్యూస్ ఛానల్ మీద, టీవీ ఛానల్ కార్యాలయం మీద ఇట్లా దాడి చేయడానికి కారణం ఏదైనా కానీ, దాడి చేయటం అంటే అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కరెక్ట్ విధానం కాదు. ఏదైనా ప్రసారాల మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటి మీద ప్రాపర్ ఛానల్స్ చాలా ఉంటాయి. ఆ ఛానల్స్ ద్వారా వెళ్ళాలి తప్ప అటాక్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇట్లా ఛానల్స్ మీద అటాక్ చేస్తూ పోవాలి అంటే ఆంధ్రాలో సాక్షి ఛానల్ని ఎప్పుడూ బంద్ చేయించాలి. ఎందుకంటే మొత్తం సాక్షి ఛానల్ కానీ, సాక్షి పేపర్ కానీ తిప్పితే అబద్ధాలే ఉంటాయి, అన్ని వ్యక్తిత్వ హననాలే ఉంటాయి, దారుణమైన వార్తలే ఉంటాయి. ఏది కూడా నిజానికి అసలు దగ్గర కాదు కదా, ఆమడ దూరంలో ఉంటాయి. అటువంటి వార్తలు రాసే ఛానల్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళేమి ఎటువంటి ఇది చేయట్లేదు. వాళ్ళేమి అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పినా కానీ మామూలు ప్రొటెస్ట్ చేశారు తప్ప ఎక్కడా కూడా ఎటువంటి దాడులు, దౌర్జన్యాలు చేయలేదు. అదేదో ఒక ఫర్నిచర్ షాపుని ఏలూరులో అదేదో యాక్సిడెంటల్గా నిప్పంటుకొని తగలబడితే అది సాక్షి కార్యాలయం అని సాక్షి వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. అంటే ఫర్నిచర్ షాపులో, పాత ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాదం జరిగితే మొత్తం తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి దాడి చేసి ఆఫీస్ మీద ఆ ఫర్నిచర్ అంతా బయటేసి తగలబెడుతున్నారని చెప్పి ప్రచారం చేసింది సాక్షి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, ప్రజాస్వామ్య రీతిగా ప్రవర్తించాలి. అంతేగాని సంఘటన జరిగి బాధపడేవాళ్ళు ఒకళ్ళు, సంఘటన జరగకుండా తప్పుడు ప్రచారం చేసి ఎదుటి వాళ్ళని బదనాం చేసేవాళ్ళు ఒకళ్ళు. ఆ డిఫరెన్స్ చెప్పడానికి నేను ఏలూరు ఉదాహరణ చెప్పింది. ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే, టెలిఫోన్ ట్యాపింగ్లో ఒక మహా న్యూసే కాదు కదా, అన్ని ఛానల్స్ మొత్తం తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న మొత్తం సోషల్ మీడియా మొత్తం వీటి మీదే ఉంది. న్యూస్ పేపర్లు అన్నీ వీటి మీదే రాస్తున్నాయి. లేదు, టీవీ ఛానల్స్ అన్నీ వీటి మీదే డిబేట్లు పెడుతున్నాయి. ఎంతమంది మీద దాడి చేస్తావు? ఎంతమంది మీద అటాక్ చేస్తావు? ఎంతమందిని చంపేస్తావు? ఎంతమందిని ఆపుతావు? నువ్వు ఇటువంటి వార్తలు ప్రసారం చేయకుండా నువ్వు ఎంతమందిని ఆపగలుగుతావు? నువ్వు చేసింది ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ విషయం అంత మొత్తం బయటకు వస్తూనే ఉన్నది. కేటీఆర్ ఏం చేశాడు, ఎట్లా చేశాడు, ఏంటి అనేది బయటకు చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నారు. అందులో వాస్తవం ఎంత, మరి కల్పితం ఎంత అనేది తేలుతుంది, విచారణలో తేలుతుంది. విచారణలో తేలిన తర్వాత కేసీఆర్కి, కేటీఆర్కి క్లీన్ చిట్ వచ్చిందనుకో, ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ఎవరికి అభ్యంతరం ఉండదు కదా. అతను ఎవరో మా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుకి శిక్ష పడుతుంది, వాళ్ళు అనుభవిస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి వాళ్ళు ఎవరికి సమాచారం ఇచ్చారనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు కదా. వీళ్ళు అయితే ట్యాప్ చేశారు, అంతవరకు వాస్తవం. 615 వేల ఫోన్లు వాళ్ళు ట్యాప్ చేశారు, కానీ 615 ఆన్ రికార్డు దొరికినాయి. ఆన్ రికార్డు దొరికినప్పుడు వీళ్ళు ఆ సమాచారాన్ని క్రోడీకరించి ఇచ్చారా, లేకపోతే కాల్ రికార్డ్సే ఇచ్చారా, ఎవరికి ఇచ్చారో అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు, అవుతూ ఉన్నది. ఆ ప్రాసెస్లోనే ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు చేయడం అనేది కరెక్ట్ కాదు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అతిపెద్ద నేరం. ఈ నేరంలో ఒక కేసీఆర్, కేటీఆర్, లేకపోతే కవిత, లేకపోతే సంతోషరావు వీళ్ళే కాదు కదా భాగస్వాములు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా మొత్తం వాళ్ళకి మొత్తం ఎవరికైనా కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి వ్యాపారాలు హైదరాబాద్లోనే ఉన్నాయి, ఏ పార్టీ నాయకుడైనా, ఎవరైనా. అందుకని ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మొత్తం హైదరాబాదులో అడ్డా పెట్టుకొని మొత్తం అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. చంద్రబాబు నాయుడు ఫోను, లోకేష్ ఫోను, పవన్ కళ్యాణ్ ఫోన్లు, అన్ని ఫోన్లు ట్యాప్ అయినాయి. ఆఖరికి ఇందాక మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. బహుశా అందుకనే ఇప్పుడు పాత విషయాలు గుర్తు చేసుకుంటే
ఈ టెలిఫోన్ ట్యాపింగు జగన్మోహన్ రెడ్డి చేయించాడనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది. పాత విషయం ఏంటి అంటే అకస్మాత్తుగా ఎటువంటి ప్రొవకేషన్ లేకుండా తల్లిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి డిస్మిస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంత సడన్గా అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు అంటే అప్పుడు ఎవరికి అనుమానం రాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది తల్లి ఫోన్ని ట్యాప్ చేయటం వల్ల, తల్లి చెల్లితో కలిసి నాటకం ఆడుతున్నది అని తెలుసుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి అర్ధంతరంగా తల్లిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి డిస్మిస్ చేసి అవతల పడేశాడు. ఇది టెలిఫోన్ ట్యాపింగు. మొత్తం అప్పుడు జరిగిన విషయాల్ని, ఇప్పుడు బయటకు వస్తున్న విషయాల్ని ఆ కట్ పేస్ట్ చేసుకుంటే వస్తున్న స్టోరీలు ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.